హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. మీరు అప్లై చేయడానికి అవసరమైన అప్లికేషన్తో పాటు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దానిపై క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అయినట్లయితే అందరికంటే ముందుగా ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు కూడా మీరు తెలుసుకుంటారు. కాబట్టి వాటిలో జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పోస్ట్ మార్టం అసిస్టెంట్ అనే జాబ్స్ కూడా ఉన్నాయి. వీటికి కూడా 10th క్లాస్ అనేది క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బయో స్టాటిస్టిషియన్ అనే జాబ్ అయితే ఉంది. దీనికి స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగినటువంటి బిఏ మ్యాథ్స్ లేదా ఎకనామిక్స్ కోర్సు పూర్తి చేసిన, లేదా బీఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేసిన, లేదా బీఎస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసిన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు జనరల్ డ్యూటీ, పోస్ట్ మార్టం అసిస్టెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ బయో స్టాటిస్టిషియన్ ఉద్యోగానికి మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో ఖాళీల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఫిబ్రవరి 20వ తేదీలోపు తమ యొక్క అప్లికేషన్ అనేది స్వయంగా వెళ్ళి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించుకునే అవకాశం అయితే ఇచ్చారు. అప్లికేషన్ పంపించాల్సినటువంటి చిరునామా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ మీద మీరు ఈ యొక్క ఎన్వలప్ కవర్ మీద ఈ అడ్రస్ రాసి అప్లికేషన్ అనేది అందులో పెట్టి పంపిస్తే సరిపోతుంది. మరి ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారంటే జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే ఉద్యోగాలు అనేవి టోటల్గా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 15,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ ఇస్తారు. పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులు 3 ఉన్నాయి. వీటికి 15,000 రూపాయలు శాలరీ ఇస్తారు. బయో స్టాటిస్టిషియన్ పోస్ట్ మాత్రం ఒక్కటే ఉంది. దీనికి 21,500 రూపాయలు శాలరీ ఇస్తారు. టోటల్గా 13 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీకు నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రకారం అప్లికేషన్ పెట్టుకోండి. లోకల్, నాన్ లోకల్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ లోకల్ వారికే ఎక్కువ పోస్టులు ఉంటాయి. మీ అందరికీ కూడా తెలిసిందే. ఏజ్ విషయానికి వస్తే కనీసం 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఏళ్ళు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వర్తించడం జరుగుతుంది. ఓసీ అభ్యర్థులు అయితే 500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 300 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి ఫీజు నుండి మినహాయింపు అయితే ఇచ్చారు. ఈ ఫీజు అనేది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ అనే పేరు మీద ఏదైనా నేషనల్ బ్యాంకులో డీడీ తీసి ఆ డీడీని అప్లికేషన్కి జతపరిచి అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గతంలో ఈ ఉద్యోగాలలో ఎవరైనా సరే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వెయిటేజీ మార్కులు కూడా యాడ్ అవుతాయి. అయితే ఆ వెయిటేజీ మార్కులు యాడ్ అవ్వాలి అంటే సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అప్లై చేయాలంటే కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫిల్ చేసి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసి త్వరగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలనేది నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.